రామ్సార్ జాబితాలోకి మరో 4 చిత్తడి నేలలు. నక్కలకొట్టై పక్షుల అభయారణ్యం, తీర్థంగల్ పక్షుల అభయారణ్యం, ఉద్వా సరస్సు, కేచియోపల్లి చిత్తడి నేలలు. ప్రస్తుతం ఇండియాలో 89 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. దేశంలో గుర్తించిన తొలి రామ్సార్ సైట్స్గా చిల్కా సరస్సు, కియోలాడియా జాతీయ పార్క్ ఉన్నాయి. అత్యధిక రామ్సార్ సైట్స్ కలిగిన రాష్ట్రాలు తమిళనాడులో 20 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 10 ఉన్నాయి. అతిపెద్ద రామ్సార్ సైట్స్ సుందర్బన్ మడ అడవులు, అతి చిన్న రామ్సార్ సైట్స్ రేణుకా వెట్లాండ్. దివ్యాంగులందరికీ రాత సహాయకులు. పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులంతా రాత సహాయకులను పొందవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ఇంతకుముందు 40% వైకల్యం ఉన్నట్లు ధృవీకరణ పత్రం పొందిన వారికి మాత్రమే రాత సహాయకులను కోరే అవకాశం ఉంది. అయితే జస్టిస్ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం ఈ నిబంధనను తొలగించింది. ప్రామాణిక వైకల్యంతో సంబంధం లేకుండా పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులందరికీ రాత సహాయకులను సమకూర్చాలని సుప్రీంకోర్టు కేంద్రానికి స్పష్టం చేసింది. పరీక్షకు ముందు అభ్యర్థికి రాత సహాయకుడికి మధ్య పరిచయం ఏర్పడటానికి సమయం ఇవ్వాలని తెలిపింది. బ్యాంక్ నియామక పరీక్ష రాసేందుకు సహాయకుని సమకూర్చాలని కోరుతూ గుల్షన్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ తీర్పును ఇచ్చింది. అప్డేట్ ఆన్ NVS-02 ఉపగ్రహం. ఇస్రో NVS-02 ఉపగ్రహంను GSLV రాకెట్ ద్వారా గత నెల 29న నింగిలోకి పంపించారు. NVS-02ను నిర్దేశించిన కక్షలో ప్రవేశపెట్టేందుకు ఇస్రో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శాటిలైట్లోని ఇంజన్లు పనిచేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇంజన్లోకి ఆక్సిడైజర్ను పంపి అవి స్టార్ట్ అయ్యేలా చేయాలి. అయితే ఆక్సిడైజర్ను పంపే వాల్వులు తెరుచుకోకపోవడం వల్లనే ఇంజన్లు పనిచేయట్లేదని ఇస్రో ప్రకటన చేసింది. తులసి సమ్మాన్ పురస్కారం. కథక్ నాట్యాచార్యుడు రాఘవరాజ్కు తులసి సమ్మాన్ పురస్కారం లభించింది. ఆర్ట్స్ అకాడమీ ద్వారా జానపద కళల పరిరక్షణకు చేస్తున్న కృషికి గాను ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుండి రాఘవరాజ్ను ఎంపిక చేశారు. ఈ అవార్డును మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం అందజేస్తుంది. ICC అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా ఇండియా నిలవగా సౌత్ ఆఫ్రికా రన్నరప్గా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ 2 మన తెలుగు అమ్మాయిన కొంగళి త్రిషకు లభించింది. టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలవడం విశేషం. ఇండియా అండర్-19 టీంకు BCCI 5 కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. టాటా స్టీల్ చెస్ ఛాంపియన్గా ప్రజ్ఞానంద. ప్రపంచ ఛాంపియన్ దొమ్మిరాజు గుకేష్పై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ఈ టోర్నీ గెలిచిన తొలి భారత ప్లేయర్గా ప్రజ్ఞానంద ఘనత సాధించాడు.